హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నాకు మొన్న బుర్ర దొబ్బి చిప్పు బ్లాస్ట్ అయిపోయింది. ఏంట్రా నాయన, నిజంగానే భూమి మీద 23,00,00,000 మంది ఉన్నారా అని తలుచుకుంటే నాకు కాళ్ళు వణికిపోతున్నాయి. ఎందుకంటే భూమి మీద లేనోరి నెంబర్ని చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి 20,00,00,000 జాబులు ఇప్పిస్తా అని చెప్పిన తర్వాత ఇంట్లో తినటానికి అన్నం ముద్ద కూడా దిగలేదు. గుండెల నిండా బాధ, భారం అలాగే ఉండిపోయింది. ఆ అద్భుతమైన వీడియోని ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నా. ఇక్కడ ఇక్కడ రాహుల్ కన్వాలా ఆయన బతుకు చూడాలి. అసలు షాకుల మీద షాకులు చూడండి. As on today, 18 months, I got investment in nearly 20 lakh crores. ఆంధ్రప్రదేశ్ కంట 20,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయంట. ఎక్కడ సార్? దేనికి వచ్చినాయి? అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తే రూపాయికి పావులాకి ఊరు పేరు లేని వర్షా కస్టర్స్, లూలు మాల్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు స్థలాలు? 20,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అందరూ అడుగుతున్నారు. మరి 20,00,000 కోట్లు మీరు పెట్టుబడులు తెస్తే ఉల్ఫా క్లస్టర్స్, అది వర్షా క్లస్టర్స్ లొకలో లూలు మాలకి ఫ్రీగా ఎందుకు భూములు ఇస్తున్నారు మీరు? 20,00,000 కోట్లలో వీళ్ళు కూడా ఉన్నారని చెప్పండి. ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఇస్తా అన్నారు లోకేష్ గారి మాటలు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో లూలు మాల్ ఉందో చెక్ చేసుకోవాలి. చదివేస్తే ఉన్నమతి పోయింది, అధికారం వచ్చిన తర్వాత బుర్ర దొబ్బింది అన్నట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. ఒకసారి చూడండి. It is going to create 23 lakh crore jobs. ఇది బుర్ర దుమ్ముని పేలిపోయింది. 23 lakh. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా? మా మనుషులకు చెప్తున్నా, దెయ్యాలకు చెప్తున్నవారనే ఏం చెప్తున్నావురా అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. అయినా కూడా దాన్ని ఓటరేస్తాడు మనోడు. ఒకసారి అసలు ఆంధ్రలో ఉంది 5 కోట్ల మంది. 5 కోట్ల మందికి జాబులు ఇవ్వాలంటేనే అందులో సగం మందే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమందే పనిచేస్తారు. మొత్తం జాబులు కావాల్సిందే 70 లక్షల నుంచి 80 లక్షల జాబులు కావాలి చదువుకున్న యువతకి. ఈయన 23,00,000 కోట్ల జాబులు ఎవరికి ఇస్తారు సార్? ఏలియన్స్కి ఇస్తారా? లేదంటే పక్క చెట్లకి, పందులకి, కుక్కలకి అన్నిటికి జాబులు ఇస్తారా ఏంటి? 23,00,000 కోట్ల జాబులు అంటే అనేది ఈయన ఎక్స్ప్రెషన్ అనమాట. ఒకసారి చూడండి. 20 lakh crores. 20 lakhs crores విన్నారా? 20 lakh crores జాబ్స్. నాకు అనిపిస్తుంది అయ్యా, ఇంత తెలివిగల వాళ్ళు మమ్మల్ని ఏళ్తున్నారా? బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే తెలియదు. ఎక్కడన్నా మొక్కల్లో కంటే డ్రోన్ తీసుకెళ్ళి కరెక్ట్గా ఏ మొక్కలో అయితే పురుగుందో ఆ మొక్కలోనే మందు కొట్టించే టెక్నాలజీ ఎత్తాడంట. రోడ్డు పక్కన ఎక్కడైతే డస్ట్ ఉందో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న దోమల్ని ఫస్ట్ రీసెర్చ్ చేసి వచ్చి ఆ దోమలు అక్కడే ఉండమని చెప్పొచ్చి డ్రోన్ ఎన్నికొచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళి ముందు కొడతారంట. అబ్బబ్బా! చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే కనీసం సైన్స్ ఫిక్షన్ మూవీస్లోనే ఇట్లాంటి సీన్స్ ఉంటాయా? ఇట్లాంటి టెక్నాలజీ ఉంటుందా? ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా ఏ హీరోయిన్ అని అసలు ఊహకు కూడా అందదు. అటువంటి ఊహలు మొత్తం మనోడే. 20 lakh crores plus 22 ప్లస్ lakh crores. 20 lakhs crores ప్లస్ రాసుకోరా సాంబార్ రాసుకొని ఇష్టం వచ్చినంత నెంబర్ అంటగా 23 lakhs crores ప్లస్ అంట. ఇది దావోస్లో మాట్లాడే మాటలేనా? నిజం చెప్పండి. దావోసు సమ్మిట్కి వెళ్ళి అక్కడ మాట్లాడే మాటల మళ్ళీ పచ్చ మీడియా అంతా దావోసు సెల్లో వణిగిపోతున్నాడు, అయినా కూడా కత్తెర బట్టలతోనే వెళ్ళాడు. దావోసు సెల్లో వణిగిపోతూ లోకేష్ బాబు విండో పగిలి అందుట్లోంచి ఓహో వణుకుతూ ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచి లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్ళారని కథలు చెప్తారు. ఈ దావోస్కి వెళ్ళి మనం పరువు తీసే పనులు ఇవి. కనీసం 20,00,000 కోట్లు వచ్చినాయి అంటే లిస్ట్ చెప్పండి. ఏ కంపెనీలో శ్వేతపత్రం విడుదల చేయండి సార్. 20,00,000 కోట్ల జాబులు అంటే ఎవరెవరికి ఇస్తున్నాం కూడా చెప్పండి. నమస్కారం సార్, ఈ టార్చ్ నేను భరించలేను అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈయనట్ట భరించాడు నాకు అర్థం కాలేదు. కానీ అతనికి 20,00,000 ప్లస్ కోట్ల జాబులు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రెడీగా ఉండండి. ప్రపంచ దేశాలని మన బార్డర్ చుట్టూ కాపు కాస్తుంది. ఎవరిని పేరు పిలుస్తారో అని చంద్రబాబు పిలుస్తారు. ఎవరు విజనరీ కదా అని తెలిసిపోతూ ఉంటుంది అలా. అంతే కదా సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా 20,00,000 కోట్ల జాబుల్లో ఒకరు కావాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.